ఇవాళ ఖమ్మం జిల్లా అసలు ఒక పక్కన వరదలు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక వారం రోజుల ముందు నుంచే మొత్తుకుంటే కనీ విని ఎరగని రీతిలో వర్షాలు పడబోతున్నాయని ముందే చెప్పితే మీకు ఒక వార్ రూమ్ సెటప్ చేసి ఒక రివ్యూ ఆఫీసర్ని కూర్చోబెట్టి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళని తరలించి ఇంకొకడికి వాళ్ళకి కట్టుకోవడానికి గుడ్డ, నీళ్లు, తిండి అన్ని కూడా సెటప్ చేసి అది కదా సంసిద్ధత అంటే, అది కదా ప్రిపేర్నెస్ అంటే. ఇవేవీ లేవు. గతం వరదలు వస్తే ప్రజలు ఎట్లన్నా కొట్టుకపోని ముష్టికి 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ ముఖాన వరేద్దా ఉంటాయి. ఇదే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు సిగ్గు లేకుండా ఆ రోజు కేసీఆర్ గారిని డిమాండ్ చేసినాం, వరదల్లో చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలన్నా. మరి నువ్వెందుకు 5 లక్షలు ఇస్తున్నావు? ఇవ్వాలి కొంచెమన్నా నీకు దిమాకుందా? వరదల్లో ప్రజల్ని కాపాడాల్సినటువంటి బుద్ధి ఏమన్నా ఉందని కనీసం నాకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రివా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా గల్లీ నాయకుడు అనుకుంటున్నావా? ప్రతి దానికి ప్రతిపక్షాన్ని తిట్టుడే, బురద రాజకీయాలు చేసుడే తప్ప నీ తరఫు నుంచి నువ్వేం చేస్తున్నావు? ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అన్నిటికీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిరాహార దీక్ష చేసినాక నువ్వెందుకు అడా గడ్డివి కనుక నాకు అర్థం కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి. ప్రజల కోసం పనిచేయి. నీ జీవితంలో నువ్వు రాదనుకున్నటువంటి ఒక పొజిషన్ నీకు వచ్చింది. ప్రతిదానికి ప్రతిపక్ష పోలిని ఇంకా తిట్టుకుంటా కాలక్షేపం చేస్తా అంటే ప్రజలు సురుకు పెడతారు, తీసి బొంద పెడతారు. అప్పుడైనా నీకు అర్థమవుతుందో చూద్దాం. అని ఇంకొకటి, ఎప్పుడైనా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు కావాలి. కేసీఆర్ గారు ఎప్పుడున్నా గానీ భరోసా ఇచ్చారు. కేటీఆర్ గారు హైదరాబాద్ లో వరదలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క గల్లీ తిరిగి ప్రజల్ని ఓదార్చి వాళ్ళ కష్టాల్లో వాళ్ళకి బాసటగా నిలిచారు. ఇదే ఖమ్మం జిల్లా ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి ఉవ్వాడ అజయ్ గారు ఇలా నీళ్ళలో తిరుగుతున్నారు కానీ ఈయన బైక్ల మీద పోజులు కొట్టుకుంటా ఫోటోల కోసం నేనేదో పీకుతున్నా పొడుస్తున్నా అని చెప్పేసి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బైక్ మీద పోయి ఆయన కింద పడ్డాడు, మోకాలు ఇరుగొట్టుకున్నాడు. ఎవడన్నా బైక్ మీద పోతున్నా అని తలకే ఉన్నాడు. నాకు అర్థం కాదు. వరదలలో ఆయన గుంతలుంటాయి, బొందలుంటాయి, ఏడబడతారో తెలియదు. అంటే కేవలం ఫోటోలకు పోజులు ఇవ్వాలి. అంటే వీళ్ళు ఏ పని చేసినా గానీ ఫోటోల కోసం, పోజుల కోసమే తప్ప ప్రజలకు నికార్సుగా సేవ చేద్దామన్నటువంటి ఆలోచన ఈ సన్నాసులకు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే లేదు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. ఎంత పెద్ద ఘోర తప్పిదం చేసిండ్రు. ఇంకొకసారి ఇటువంటి సన్నాసుల్ని జీవితంలో ఎన్నడూ కూడా ఎన్నుకోకండి. ఎన్నుకుంటే మాత్రం ఇంకో మనం చూస్తున్నటువంటి కొమ్మని మనమే నరుకున్న వాళ్ళం అవుతాం. మన ఏళ్ళతోని మన కట్లలో మనమే ఒడుచుకున్న వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ.